ఉద్ధృత నగ నగభిదనుజ. పక్కన నగభి అంటే పర్వతముల యొక్క రెక్కలను కోసేసినవాడు. పర్వతముల యొక్క రెక్కలు కోసేసినటువంటి వాడికి తమ్ముడా. అంతాదిలో ఉద్ధృతనగ నగభిదనుజ. ఏదో ఇష్టం వచ్చినట్టు పేర్చడం కాదు, కథాక్రమానికి సమానంగా వెళ్ళాలి, ఒకేలా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఒకేలా వెళ్ళాలి. ధర్మం తప్పిన వాడిని శిక్ష వేసిన సందర్భం చూపించాలి, ధర్మంలో ఉన్నవాడిని రక్షించిన సందర్భం చూపించాలి. ఇంద్రకథే అయి ఉండాలి, లేకపోతే పువ్వు మరి వంకాయలు పెట్టినట్టు. కాబట్టి నగభిదనుజ, రెక్కలు తిరిగినటువంటి ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చినవాడా. అదేమిటి మరి, తప్పు చేశాడుగా ఇంతకుముందు ఇంద్రుడు. తప్పే ఒప్పుకున్నాడు కదా, క్షమించేశాడు కదా, మర్చిపోతాడంతే. అంతేగాని ఎప్పుడో చేసిన తప్పు మనసులో పెట్టుకోడు. క్షమించాను రా అన్నాడా అంతే, ఇక దాన్ని స్పృహలో పెట్టుకోడు. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణి. నా తప్పులు ఎన్నో నాకు తెలియదు ఈశ్వర, అశేషాన్ లెక్క పెట్టడానికి వీల్లేదు, కానీ క్షమించు. అలాగే అన్నాడా, ఇక స్మరించాడు. ఇంద్రుడు ఎన్నో తప్పులు చేశాడు, కానీ ఒకానొకప్పుడు అదితి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసింది. పయోభక్షణం అని కశ్యప ప్రజాపతి దగ్గర ఉపదేశం పొంది వ్రతం చేసింది. ప్రత్యక్షం అయ్యాడు మహానుభావుడు. ప్రత్యక్షం అయితే చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పగడనదితి లక్ష్మీనాథున్. ఆయన్ని చూసి పొంగిపోయి కన్నులతో ఆయన రూపాన్ని జుర్రేసుకుని వచ్చి రాని మాటలులాగా చిన్న చిన్న మాటలతో పైకి వినపడకుండా ఆయన్ని స్తోత్రం చేసింది అదితి. అడిగాడు, నీకేం కావాలమ్మా అని అడిగాడు. అడిగితే నా కొడుకు ఇంద్రుణ్ణి బలిచక్రవర్తి రాజ్యం నుంచి తరిమేశాడు. ఇవాళ ఇంద్రుడికి ఇంద్రపదవి లేదు, ఎక్కడో అడవులలో తిరుగుతున్నాడు. ఎండకందెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు. త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగినేడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరాభకుల వెంట చనిరినేడు. అమరుల కాధారమౌ అమరావతి అసురుల కాటపట్టయ్యనేడు. బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవనకు. యాగభాగమెల్ల అతడాహరించును కడకి దేవతలకొక్క కడియనీయుడు. అమరావతిని బలిచక్రవర్తి గెలిచేశాడు. బలిచక్రవర్తి గెలిచేయం ఒకెత్తు, ఇంద్రుణ్ణి అమరావతి నుంచి తరిమి కొట్టేశాడు. ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతున్నాడు. నా కోడలు ఆ శచీదేవి ఎక్కడో అరణ్యంలో దొరికిన దానితో పొట్ట పోసుకుంటోంది. ఆగర్భశ్రీమంతులు నా మనవులు జయంతాదులు అరణ్యంలో శబరబాలకులతో ఆడుకుంటున్నారు, ఆ గిరిజనులతోటి. ఇంత కష్టంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం ఇప్పించవయ్యా అని అడిగింది. రాజ్యం ఇప్పించవయ్యా అని అడిగితే అది అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే బలిచక్రవర్తి పైన ఉన్నాడు, ప్రహ్లాదుని యొక్క మనవడు బలిచక్రవర్తి. ప్రహ్లాదుడు పైన ఉన్నాడు కాబట్టి బలిచక్రవర్తిని సంహరించడానికి వీల్లేదు. పైగా గొప్ప దాత, సామాన్యమైన దాత కాదు, అంతటి మహాదాత. ఏ కారణానికి సంహరిస్తాడు? అందుకే ఇంతటి శ్రీ మహావిష్ణువు కూడా మళ్ళీ ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడం కోసం, అదితికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆ ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టాడు. అందుకు అడిగాడు అదితిని. అదితి తనని వరం అడిగితే అదితిని తన వరం అడిగాడు. అమ్మా, నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా, నీ కొడుకులు కోడళ్ళు నీ భర్త అందరూ సంతోషపడిపోయేటట్టుగా మళ్ళీ ఇంద్రుడికి రాజ్యం ఇస్తానమ్మా. అమ్మా, నాకు కోరికుందమ్మా, నీ కొడుగ్గా పుట్టాలనుకుంటున్నానమ్మా, నీ గర్భంలో చోటిస్తావా, నన్ను పెంచుతావా అన్నాడు. పొంగిపోయింది. తప్పకుండా పుట్టవయ్యా,